ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఉదయకాలాన్ని దేవుని యొక్క ఉద్దేశములు, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పములు అవి ఎంతో గొప్పవి. ప్రతి ఒక్కరి ఎడల అవి నెరవేర్చబడాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు, యుద్ధం చేస్తూనే ఉంటారు. ప్రతి పరిస్థితిలో జయం పొందాలని పరుగులెడుతూనే ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశంలోనికి ప్రతి ఒక్కరూ మార్చబడినప్పుడు ప్రతిదాన్ని సులువుగా ఎదుర్కోగలుగుతారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, మోషే చనిపోయిన తర్వాత యెహోషువకి బాధ్యతలు అప్పగించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడి ఉండినట్లు నీకును తోడై ఉందును. కనుక యెహోషువ నాయకత్వంలో జరగబోయేటువంటి ప్రతి పరిస్థితులను కూడా ప్రభు ఎరిగి అతనికి ఎటువంటి బలం కావాలనేది ప్రభు ఎంత చక్కగానో మాట్లాడుతూ ఉన్నారు. నేను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదావు. ఈ మాటలన్నీ ఆయన మాట్లాడుతూ 7వ వచనంలో ఒక విషయాన్ని అతను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. లేఖనాలు ఉంటేనే, లేఖనాల్లోని జీవిస్తూ ఉన్నప్పుడే సంపూర్ణమైనటువంటి విజయం మనకు కలుగుతుందని ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోగలగాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపకు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన నీ మార్గం వర్తిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జరియకము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడి ఉండెను. కనుక మోషేకైతే నాయకత్వం ఇవ్వబడింది. ఆ నాయకత్వం ఆశీర్వాదకరంగా కొనసాగాలంటే ప్రభు యొక్క సహాయం ఖచ్చితంగా అతనికి అవసరమైంది. ప్రభు యొక్క సహాయాన్ని అతను పొందుకోవాలంటే ఖచ్చితంగా లేఖనాల్ని దివారాత్రులు ధ్యానించడం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత మాత్రమే అతనికి కలుగుతుందని, ఆ ప్రత్యక్షత ద్వారా సమస్తాన్ని జయించగలుగుతారని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రత్యక్షత మాత్రమే ఎవరైతే ఎరుగుతారో వారు చాలా బహుబలముగా ఉంటారు. ఆ ప్రత్యక్షత ఉన్నటువంటి వారు దేనికి భయపడరు, జడేరు, అన్ని విషయంలోనూ వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక యెహోషువ ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలం అంతట్లో దేవుడు అతనికి తోడై ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం యొక్క ఆ యొక్క లేఖనాల యొక్క వివరణ అతని హృదయంలో ఉండాలని, దాన్ని ధ్యానించాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు రెండంచుల ఖడ్గం వంటి ఈ యొక్క మహాశక్తి కలిగినటువంటి దేవుని యొక్క లేఖనాలని నువ్వు ఎంతకైతే ధ్యానిస్తావో, ఎంతకైతే నీ హృదయంలో వాటిని గురించి అయినటువంటి ఆసక్తితో నువ్వు పరుగులెడుతూ ఉంటావో అంతగా ప్రభు నేను నడిపించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కాబట్టి యెహోషువకి ఆయనే తోడుగా ఉన్నాడు. యెహోషువ అయితే అతను చెప్తూ ఉన్నాడు, నేను నా ఇంటి వారు ఆయన్నే సేవిస్తామనేటువంటి గొప్ప నిశ్చయత అతని హృదయంలో ఉంది. ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట చేయడం ద్వారా అతడు గొప్ప వ్యక్తిగా అతను పరుగులెడుతూ ఉన్నాడు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఉదయకాలను అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా కేవలం నీ లేఖనముల యొక్క వివరణ బట్టే ప్రభా మా కళ్ళు తెరవబడి, మా హృదయం మండబడి నీ కొరకు ఏ పనైనా చేయడానికి కావాల్సినటువంటి శక్తిని పొందుకోవడానికి నువ్వు కృపనిచ్చేవాడు ఉన్నావు నాయన. కనుక నీ లేఖనాలు ఎవరైనప్పటికీ తండ్రి దాన్ని లోతుగా ధ్యానించి ప్రభా ఆ లోతైనటువంటి స్థితిని బట్టి వారి జీవితాలు స్థిరపరచబడటకు సహాయం దయచేయమని, నీ గొప్ప మహిమ ప్రభావాలతో నింపమని ఉదయకాలాన్ని మాకు అనుగ్రహించిన ఈ వాక్యాహారంను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.